హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. హై బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా? డాక్టర్ చల్ల ఆరోగ్య సలహాలు. బీపీ అనేది ఒక నిశ్శబ్ద హంతకి. దీని గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడం చాలా అవసరం. ఈ వీడియో ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, వినండి. బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఈ రోజుల్లో బీపీ అనేది వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తుంది. చాలామంది బీపీ టాబ్లెట్స్ మొదలు పెడితే జీవితాంతం వాడాలా అని భయపడుతుంటారు. అసలు బీపీని సహజంగా ఎలా అదుపులో ఉంచుకోవాలో చూద్దాం. బీపీ పెరగడానికి ముఖ్య కారణాలు: మనం తినే ఆహారంలో సాల్ట్ ప్లస్ పెరగడం, మానసిక ఆందోళనలు రక్తపోటుపై ప్రభావం చూపుతాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తనాళాలు బిగుతుగా మారడం, కుటుంబంలో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం. బీపీ తగ్గించుకునే 5 సూత్రాలు: పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, రోజుకు 1 చెంచా కంటే తక్కువ ఉప్పు వాడటం, ఊరగాయలు అప్పడాలు తగ్గించడం, ఇలాంటివన్నీ చేయాలి. పొటాషియం ఉండే అరటిపండ్లు వంటి పొటాషియం ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల సోడియం ప్రభావం తగ్గుతుంది. నడక: రోజుకు 30 నిమిషాలు వేగవంతమైన నడక బీపీని 5-8 పాయింట్లు తగ్గిస్తుంది. పొగ త్రాగడం అండ్ మద్యం, వీటి వల్ల కలిగే అనర్థాలను చాలా ఉన్నాయి. హెచ్చరిక: చాలామంది బీపీ నార్మల్ రాగానే డాక్టర్ అడగకుండానే మందులు ఆపేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల పక్షవాతం లేదా గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి. ఈ వీడియో మీ స్నేహితులకు ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రాయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.